ఈ రైతు అయితే ఈ బర్రెని కొన్నాడు. సో తరిగి చేస్తాం. ఎంత కొన్నా అంకుల్? అంకుల్ 96,000కు. ఎన్ని నెలలు చూడుందన్న? 7 నెలల చూడి. పాలంతా చెప్పారు? సో 7 నెలల చూడి 90,000కే తీసుకున్నాడు. ఈ రైతు వచ్చేసి 96,000 అని చెప్తున్నాడు. 96,000కే తీసుకున్నాడు. సో తను చెప్తున్న పాలైతే వాళ్ళు చెప్తుంటారు. మన ఇంటి దగ్గర ఈనిన తర్వాత మన అదృష్టం అని చెప్తున్నారు. 6 నెలల సూడితోటి ఉంది బర్రె వచ్చేసి. చూడండి ఎలా ఉందో. ఒకసారి కామెంట్ చేయండి. ఈ ప్రైజ్ అనేది పెట్టచ్చో, ఎలా అనిపించిందో మీకు ప్రైజు ఈ బర్రెకు. చూడండి ఈ రైతు అయితే 2 పళ్ళంగా ఉన్నారు. ఎంత కొన్నావు అన్న? 2,20,000 పెట్టుకున్నారు. ఎన్ని లీటర్ పాలు చెప్పారన్నా? 12-13 ఇస్తుంది అన్నారు. ఎలా అనిపించింది అన్న? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారన్న? కోడూరు నుంచి వచ్చారు. ఎన్ని కిలోమీటర్స్ వస్తాను ఇక్కడికి? 700 కిలోమీటర్లు వస్తుంది. ఎలా అనిపించింది మార్కెట్? ఎలా అనిపించింది మార్కెట్? బాగుందా? చూడండి ఈ రైతు అయితే 2 కొన్నాడు. చూడండి ఎలా ఉన్నాయో. పూటకు 10-12 లీటర్లు అని చెప్పారు. సో ఒకసారి కవర్ చేసి చూద్దాము ఎలా ఉందో. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మంచి సైజులో ఉందండి. ఇది హెవీ సైజులో ఉంది బర్రె వచ్చేసి. ఇది కొంచెం నార్మల్గా ఉంది దాంతో పోలిస్తే. ఈ రైతు వచ్చి ఈ దూడలు అయితే తీసుకున్నాడు. సో అయితే అడిగి తెలుసుకుందాము. ఎంత కొన్నారు అన్న దూడలు? 68,000కు. ఎన్ని తీసుకున్నా అన్న? ఈ 3 దూడలు తీసుకున్నారా? 68,000కే తీసుకున్నాడు ఈ 3 దూడలు. చూడండి ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న మహబూబ్నగర్ నుంచి వచ్చారు. ఎలా అనిపించారు అన్న రేట్లు? రేట్లు ఎక్కువ ఉన్నాయా? డైరీ ఉందన్న మీకు? డైరీ ఉందా? డైరీ స్టార్ట్ చేద్దామనుకొని దూడలు తీసుకున్నారు. చూడండి ఈ 3 దూడలు అయితే తీసుకున్నాడు. అయితే వచ్చేసి 3 దూడలు తీసుకున్నాడు 60,000కు. డైరీ స్టార్ట్ చేద్దామని. ఎంత చెప్తారా అన్న? 1,00,000. సూడుతోడున్నాయా పాలతోడున్నాయా? సూడుంది పాలుంది. ఎన్ని నెలలు సూడుందన్న? 2 నెలల సూడుతోడు ఉంది. చూడండి ఈ సూడి అండ్ ప్లస్ పాడి అన్నారు. ఈ రైతు అయితే తెచ్చాడు. సూడి ప్లస్ పాడి. చూడొచ్చు ఎలా ఉన్నాయో మీరు. ఇవి 2 బళ్ళు సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయండి. అన్న అయితే రెగ్యులర్గా వస్తుంటాడు. చెప్తారా 90 అట. ఎన్ని నెలలు సూడుతోడు ఉంది? 9 నెలల సూడితోడు ఉంది. ఎన్ని లీటర్లు పాలు ఇస్తా అన్న? పూటకు 5 లీటర్లు ఇస్తుంటుంది. రోజు 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. చూడండి ఎలా ఉందో. పూటకు 10 లీటర్ల పాలు అనేది కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము మనం. వచ్చేసి ప్రతి సండే అవుతుంది. ఈ రైతు అయితే తీసుకొచ్చాడు. ఇక్కడైతే బుల్ అండి మంచి సైజులో ఉంది. మార్కెట్ డల్ ఉందండి, రైతులే రాలేదు. సో మార్కెట్ మొత్తం తిరిగాము. ఇప్పటికైతే లాస్ట్ వారం వచ్చేసి అయితే చాలా మంది రైతులు వచ్చారు. బేరాలు అయితే బాగా జరిగాయి. అన్న కొన్నారా అన్న? ఎంత కొన్నా? 66,000 కొన్నారు. 10 లీటర్ల పాలు చెప్పారన్న? సూడి బర్రె 5 నెలల సూడి బర్రె. ఎలా అనిపించింది అన్న రేట్ అనేది? కొద్దిగా ఎక్కువనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 10,000 పడ్డాయి. ఎక్కడి నుంచి వచ్చారన్న? నాగరికల్ డిస్ట్రిక్ట్ జానపల్లి విలేజ్. డైరీ ఉందన్న ఇంతకుముందు ఉంది, మళ్ళీ వచ్చి కొన్నారు. చూడండి ఈ రైతు అనేది కొన్నాడు ఈ బర్రెను. సో చూడండి ఎలా ఉందో. 5 నెలల సూడితోటి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు 5 నెలల సూడితోటి ఉంది. సో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు. సో ఇక్కడ ఆవు కూడా ఉందండి. మంచి హెవీ సైజులో ఉంది. చూడొచ్చు ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. ఆవు మంచి సైజులో ఉంది. సో దాని పొదుగు కూడా చూడండి, మిల్క్ నర్ కూడా చూడండి. సో రేట్లు అయితే మనం అడిగి తెలుసుకుందాము ఎలా ఉందో. పాలు చెక్ చేసుకున్నారు. రైతు అనేది అదైతే ఇవ్వడం లేదు. సో మార్కెట్లో అయితే పాలు చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా తీసుకున్నా. ఈ జెర్సీ మార్కెట్ అయితే డల్గా ఉందండి ఈరోజు. చాలా డల్గా ఉంది ఈరోజు. గిరాకే లేదు. ఎక్కడి నుంచి తెచ్చారన్న మీరు? ఎర్రగడ్డలో ఉంటారు. ఏం తెచ్చారన్న ఈరోజు? బళ్ళు తెచ్చారు. చూపెడతారా మన సబ్స్క్రైబర్ల కోసం? 2 తెచ్చారు. అక్కడ ఉన్నాయా? సో ఒకసారి వీడియో అయితే కవర్ చేద్దాము ఎలా ఉన్నాయో. మార్కెట్ అయితే డల్గా ఉందండి, బేరాలే లేవు ఈరోజు. సో చూడండి ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎలా సైజు ఉన్నాయో చూడొచ్చు. మీకైతే మొత్తం మార్కెట్ అయితే తిరిగి చూద్దాను. మంచి సైజులో ఉన్నాయండి. సో చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే అన్ని బ్రీడ్లు వస్తుంటాయండి.
జఫ్రాబాదీ, మిన్నీ, బఫెల్లో అన్ని బఫెల్లో వస్తుంటాయి. అన్ని బళ్ళు అనేది అవైలబుల్ ఉంటాయండి. మినిమం 5 లీటర్ల నుంచి 10 లీటర్ల పాలిచ్చే బళ్ళు కూడా అవైలబుల్ ఉంటాయి. ఎక్కువైతే తులసులు అనేవి తక్కువ ఉంటాయండి. తడి బళ్ళు ఎక్కువ ఉంటాయి. రెండో ఈత, మూడో ఈత అయితే ఉంటాయి. తులసులు తక్కువ వస్తుంటాయి. సో చూడండి, ఇది బాగుంది, మంచి సైజులో ఉంది. సో తిరిగి చూసుకుందాము. మార్కెట్ అయితే డల్గా ఉంది, అమ్మకాలు కూడా తక్కువ ఉన్నాయి ఈరోజు. సో మనమైతే కవర్ చేద్దాం అన్నీ. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. సో జఫ్రాబాదీ ముర్రా చూడండి ఎలాంటి క్వాలిటీ వచ్చాయో. బ్యారెల్ అయితే లేవండి ఈరోజు, బ్యారెల్ అయితే పోవట్లేదు. మేబీ న్యూ ఇయర్ సీజన్ వల్ల అనుకుంటా. ఈ ఇయర్ అయితే ఇదే లాస్ట్ తంత అండి. సో తెలుసుకుందాము ఒకసారి, ఎవరైనా కొంటే రైతులను అయితే అడిగి తెలుసుకుందాము ఎంత పడిందో. సో రైతు అయితే పాలను చెక్ చేసుకుంటున్నాడు. సో మార్కెట్లో అయితే పాలను చెక్ చేసుకోండి. కొన్న తర్వాత 4 సార్ల నుంచి పాలు అయితే వస్తున్నాయో లేదని అయితే మార్కెట్లో చెక్ చేసుకొని తీసుకోండి. చెక్ చేసుకోవడం వల్లనైతే మోసాలు అనేది తక్కువ ఉంటుంది. మీకు తెలుసు, బలరక్ అనేది ఎక్కువ పాలు ఇచ్చే వాడికి అయితే పొదుగు వ్యాపారం వ్యాధి ఉంటుందండి. 4 సార్లు అయితే చెక్ చేసుకోండి. 4 సార్ల నుంచి పాలు వస్తున్నాయో లేదో అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాతనే బలంగా ఉండండి. మోసపోవడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో బల్లని ఎప్పుడు తీసుకున్నా అనేది అయితే మిల్క్ నర్వ్ అనేది తీసుకోవాల్సిందండి. చూస్తున్నారు కదా, ఆ మిల్క్ నర్వ్ అనేది తీసుకోవాలి. పైనుంచి పొదుగు దాకా ఉండాలి మిల్క్ నర్వ్. ఆ మిల్క్ నర్వ్ అనేది ఎంత పెద్దగా ఉంటే అన్ని పాలను ఎక్కువ ఇస్తాయండి. సో చూడొచ్చు, దాని పొదుగు నరాలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇదండి మెయిన్ పాలిచ్చే లక్షణాలు చూసుకునేటప్పుడు మనం ఏం చెక్ చేసుకున్నా, స్కిన్ అనేది చూడాల్సి ఉంటుంది, పొదుగు కూడా చూడాల్సి ఉంటుందండి. 4 సార్లు సమాన సైజులో ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. అండ్ ద పైప్ లైన్ ఎలా ఉందో చూడండి, పైప్ లైన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి నర్వ్ అనేది. పైప్ లైన్ ఇలా ఉంటే ఎక్కువ పాలనే ఇస్తుంది. చూడండి ఎలా ఉందో జఫ్రాబాదీ. బళ్ళు తీసుకునేటప్పుడు అయితే ఇవన్నీ చూడండి. దాని కొమ్ము చూడండి, స్కిన్ చూడండి, పల్చగా ఉండాలి స్కిన్ అనేది. అండ్ మిల్క్ నర్వ్ అనేది చూసుకోవాల్సింది. ఇలా చెక్ చేసుకుంటే మంచి బ్రీడ్ అనేది వస్తుంటుంది. బళ్ళు తీసుకునేటప్పుడు ఇలానే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ కూడా ఒక జఫ్రాబాదీ ఉంది, మంచి సైజులో ఉంది జఫ్రాబాదీ. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి, మంచి సైజులో ఉంది. దాని దూడ కూడా అవైలబుల్లో ఉంది. చిన్న ఏజ్ అండి, పెద్ద ఏజ్ కూడా కాదు. బర్రెది 2వ ఈత ఉంటుంది మోస్ట్లీ. సో మార్కెట్లో బేరగాలు చెప్పే నమ్మకండి, మీ సొంత అనుభవంతో అయితే బల్లనే తీసుకోండి. వాళ్ళు చెప్తారండి నాకు 20 లీటర్లు పాలిస్తుందండి, అది మన షెడ్కి వచ్చేసరికి అయితే అంత ఇవ్వదు, వాళ్ళు చెప్పినంత అంత ఇవ్వదు. వాళ్ళు నమ్మి తీసుకోండి, మన ఎక్స్పీరియన్స్తో తీసుకోండి. అన్నీ చెక్ చేసి తీసుకోండి బర్రెను. సో గిర్రావు ఎర్రగడ్డ మార్కెట్ గిర్రావు కూడా వచ్చింది ఈరోజు. ఆవులు తక్కువ వస్తుంటాయి కానీ ఈరోజు అయితే గిర్రు కూడా వచ్చింది. చూడండి ఇలా చెక్ చేసి అయితే డాక్టర్లు అయితే రాస్తుంటారు. ఇక్కడ డాక్టర్ అవైలబుల్ ఉంటారు. ప్రతి బర్రెని చెక్ చేసి అది ఎన్ని నెలల చూడుందో దాని మీద బర్రె మీద అయితే మెన్షన్ చేస్తుంటారండి. చూడండి దూడలు ఇవైతే 40,000 అని చెప్తున్నారు రైతు. అన్నీ మంచి క్వాలిటీలో ఉన్నాయి. 1 ఇయర్ ఉంటుంది అన్నిటికీ. అది జఫ్రాబాదీ. ఇవైతే 40,000 నుంచి స్టార్ట్ అని చెప్తున్నాండి. బేరం ఆడి తీసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అయితే దూడలు కావాలంటే ఇక్కడికి రావచ్చండి. మంచి బ్రీడ్ అయితే అవైలబుల్ ఉంటుంది దూడలది. సో బుల్ ఇప్పుడే దిగింది, బుల్ కూడా చూడొచ్చు, ఇప్పుడే ఆటో దిగిందండి. సో జఫ్రాబాద్ అండి. ఇవన్నీ జఫ్రాబాద్ దూడలు. 1 ఇయర్ లోపు 1.5 ఇయర్ లోపు జఫ్రాబాద్ దూడలు ఉంటుంది. చాలామంది తీసుకుంటారు జఫ్రాబాదీ. సో జఫ్రాబాద్ తీసుకోవాలనుకుంటే కొత్తగా స్టార్ట్ చేసే రైతు అయితే దూడలు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన వాతావరణానికి అయితే సెట్ అవుతాయి, మన షెడ్కి కూడా సెట్ అవుతాయి. సో ఇష్యూస్ అనేది తక్కువ వస్తాయండి. చూడండి మంచి క్వాలిటీతో ఉన్నాయి దూడలు వచ్చేసి. ఎంత చెప్తున్నా? ఎంత చెప్తున్నావు? 1,00,000 చెప్పారా? ఎన్ని లీటర్లు పాలిస్తుందన్నా? 12 లీటర్లు ఇస్తుంది. ఎన్ని నెలలు చూడుందన్నా? 5 నెలలు చూడుంది. 12 లీటర్ల పాలు అనేది కన్ఫర్మ్ అయితే చెప్తున్నానండి. ఎంత అన్నా? 1,00,000? సో 1,00,000 అబౌవ్ చెప్తున్నానండి. సో బేరం అయితే ఉంటుంది. సో ఇక్కడ బేరం అయితే చేస్తున్నారు. సో అమ్ముడు పోతే ఒకసారి మనం అయితే కవర్ చేద్దాము. బేరం ఇప్పుడే జరుగుతుంది. ఇక్కడ కూడా అవైలబుల్ ఉందండి. రైతు అయితే రేటు అడిగాను, చెప్పాను అంటున్నారు. సో అమ్ముడు పోతే మనం తెలుసుకుందాము. 5 నెలల చూడుతోడు ఉంది. చూడండి బుల్ వచ్చేసి
పంచకళ్యాణి. పంచకళ్యాణి అంటే మీకు తెలుసు కండి, 4 తెలుపులు ఉంటాయి, నెత్తి మీద తెలుపు ఉంటుంది. మంచి సైజులో ఉందండి, చిన్న సైజులోనే ఉంది బుల్ వచ్చేసి. సో చూడొచ్చు ఎలాంటి బ్రీడ్ వచ్చాయో. ఇక్కడికైతే అన్ని బ్రీడ్లు వస్తుంటాయి. జఫ్రాబాది, సూడి, పాడి అన్ని బళ్ళు వస్తుంటాయండి. పాడి తక్కువ, సూడి బళ్ళు ఎక్కువ వస్తుంటాయి, తడి బళ్ళు ఎక్కువ వస్తుంటాయి. సో ఈ బుల్లు మంచి చిన్న సైజులో ఉంది, మంచి సైజులో ఉందండి. జఫ్రాబాదీలో బూరి హెవీ సైజు, కొంచెం పంచకళ్యాణి కూడా మిస్ ఉందండి. జఫ్రాబాదీ, బూరి, పంచకళ్యాణి అరదు అండి ఇలాంటివి రావడం. ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది, మంచి సైజులో ఉన్నాయండి. ఈ లాట్ మొత్తం జఫ్రాబాదీస్ ఉంటాయండి, జఫ్రాబాదీ ఈ లాట్ మొత్తం. సో మిన్నీ. సో పాలు అనేది చెక్ చేసుకుంటారు రైతులు, 4 సార్లు చెక్ చేసి తీసుకోవాలండి రైతులు. మిన్నీలో ఉంది, మంచి సైజులో ఉంది. బఫెల్లో బేరం జరుగుతుంది దీనికి. చూడండి పొదుగు కూడా చూడొచ్చు. పాలు చెక్ చేసుకొని తీసుకోండి తీసుకునేటప్పుడు బళ్ళను. చూడండి దీని అయితే 82,000 అయితే తీసుకున్నారు రైతు. మినీ బఫెల్లో ఎర్రగడ్డ మార్కెట్లో 82,000 అయితే తీసుకున్నారండి. పాలు వచ్చేసే 10 లీటర్లు అని చెప్పారు, 82,000 తీసుకున్నారు మిన్నీ. సో ఇదైతే 70,000 అయితే పోయిందండి ఎర్రగడ్డ మార్కెట్లో. 70,000 అయితే తీసుకున్నారు రైతు. చిన్న ఉందండి, సైజ్ చిన్న ఉంది, చాలా షార్ట్గా ఉంది, అందుకే ఇంత తక్కువలో వచ్చింది రేట్ అనేది. సో ఇక్కడ గిర్రెన్ అవైలబుల్ ఉందండి, రైతు అవైలబుల్ ఉన్నాడు. సో ప్రైస్ అయితే అడిగి తెలుసుకుందాము. సో చూడవచ్చు ఎలా ఉందో. ఎంత చెప్తారా? 60,000. ఎన్ని లీటర్ల పాలన్నా? 3 లీటర్ల పాలు ఇస్తుంది. ఎన్ని రోజులు అవుతుందన్నా? 2 నెలలు అవుతుంది. దుడు ఉందన్నా? సో చూడండి దీనికైతే 60,000 అని చెప్తున్నారు గిర్రు. ఈయన 2 నెలలు అవుతుంది. 3 లీటర్ల పాలు అయితే చెప్తున్నా అండి. దూడైతే అవైలబుల్లో లేదు. చూడవచ్చు ఎలా ఉందో, కామెంట్ చేయండి. ఎంత చెప్తారన్నా? 50,000. మీరు కొన్నారా? బండి అయినా. చూడండి రైతు అవైలబుల్ లేడు అన్న. 55 అయితే చెప్తున్నారు. ఎన్ని నెలలు చూడుందన్న? 10 లీటర్ల పాలు. పూటకు 10 లీటర్లు అని చెప్తున్నారు. చూడండి హెచ్ఎఫ్ దీనికైతే 10,000 అని చెప్తున్నాండి. పూటకు 10 లీటర్ల పాలు అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయండి, రైతు పాలని పిండుకుంటున్నారు. సో ఇక్కడైతే అన్ని బ్రీడ్లు దొరుకుతాయి. చూడవచ్చు ఎలా ఉన్నాయో. మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయో బ్రీడ్స్ వచ్చేసి. అనుభవం ఉన్న వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి బ్రీడ్స్ ఎలా ఉన్నాయో. ఈ వారం అయితే డల్గా ఉంది, రైతులు అనేది చాలా ఎవరు కొనట్లేదండి, చాలా డల్గా ఉంది మార్కెట్. సో ఇక్కడ దూడలు ఉన్నాయి, 1.5 year దూడలు. సో ఇక్కడ జఫ్రాబాదీ మంచి సైజులో ఉంది. జఫ్రాబాదీ ఇంకా సూడి, పాడి, తడిపి అన్నీ దొరుకుతాయండి. పాడివి తక్కువ, సూడి ఎక్కువ దొరుకుతాయి. హైదరాబాద్ డైరీలో మీకు తెలుసు కదండి, పాలు ఇచ్చేంతసేపు ఉంచుకుంటారు, ఎందుకంటే ప్లేస్ ఉండదు కాబట్టి. పాలు అయిపోయిన తర్వాత కట్టించి అమ్మేస్తుంటారండి. విలేజ్లో లాగా ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి తొందరగా అమ్మేస్తుంటారు. సో అందుకోసం ఎర్రగడ్డ అనేది మంచి బ్రీడ్స్ వస్తుంటాయి. హర్యానా, గుజరాత్ అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు, ఒక ఈత ఉంచుకుంటారు, పాలు తీసేసిన తర్వాత అమ్మేస్తారు, మళ్ళీ కొత్త బల్లనే తీసుకుంటారండి. హైదరాబాద్లో ఇలానే అవుతుంది డైరీ అనేది. సో ఎవరైనా విలేజ్లో పెంచుకోవాలనుకుంటారంటే మంచిగా తీసుకొచ్చండి బ్రీడ్, మంచి బ్రీడ్ వస్తుంటుంది. చూడండి ఎలా ఇది 5 అని రాస్తుంటుంది. ప్రతి బర్రెకి చెక్ చేస్తుంటారు. దాని దూడ కూడా ఉంది అవైలబుల్లో. సో ఇక్కడ గిర్రు ఉందండి, రేరుగా వస్తుంటాయి ఆవులు అనేది. గిర్రు దాని దూడ చూడండి ఎలా ఉందో. ఆవులు అనేది తక్కువ అండి, మోస్ట్లీ బల్లనే వస్తుంటాయి. ఈ మధ్య ఆవులు కూడా వస్తున్నాయి మార్కెట్కి. చూడొచ్చు ఎలాంటి బ్రీడ్స్ వస్తుంటాయో.